కార్తీక దీపం అరుణాచల క్షేత్రమునందు మిక్కిలి ప్రసిద్ధి. అక్కడ కార్తీక దీపం వెలిగించడం అంటే 16 రోజుల పండుగ. 16 రోజులు చేస్తారు ఆ పండగని. మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, 16 అంకెకి సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత. షోడశి అమ్మవారు 16 కళలతో ఉంటుంది, చంద్రుడు 16 కళలతో ఉంటాడు. మనుష్యునకు 16 సంస్కారములు చేస్తారు. సంస్కారము అంటే అతను ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి వీలుగా సంస్కరిస్తారు. అతన్ని కొత్త విషయాలు నేర్పి అందుకు అనువుగా తయారు చేయడాన్ని సంస్కరించుట అన్న మాటతో వాడతారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి ఒక కొబ్బరికాయ కావాలనుకోండి, ఒక కొబ్బరికాయ కొడదామని మీరు అనుకున్నారు. సంస్కరించుట అని ఒకటి ఉంటుంది. ముందు ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొస్తారు, ఆ కొబ్బరి బొండాన్ని ఒలుస్తారు, ఆ తర్వాత చుట్టూ కొంత పీచు ఉంటుంది, ఆ పీచు కూడా తీసేస్తారు. శిఖ తీయకూడదు, శిఖ ఉండిపోతుంది. చక్క పీచంతా తీసి అక్కడ తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు కొబ్బరికాయ మీరు దేవాలయంలో కొట్టడానికి వీలైన రీతిని పొందింది. సంస్కరిస్తే బొండాన్ని కొబ్బరికాయ కొట్టడానికి యోగ్యమైంది, భగవంతుణ్ణి చేరడానికి యోగ్యమైంది. అలా మనిషి పుట్టుకతో అజ్ఞాని, మనిషి పుట్టుకతో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి సాధన సంపత్తులను తనకు తానుగా తెచ్చుకున్నవాడు కాడు. గురువిస్తాడు, తల్లిస్తుంది, తండ్రి ఇస్తాడు, సమాజం ఇస్తుంది, వీళ్ళందరిస్తారు. అందుకే సంస్కారములు అంటారు. ఈ సంస్కారములు చేస్తూ పెడతారు. అందుకే సనాతన ధర్మంలో ఆ సంస్కారములు కూడా 16. 16 సంస్కారములు. 16వ సంస్కారము చిట్ట చివరిది ఏది అంటే అగ్ని సంస్కారము, అంత్యేష్టి సంస్కారం. శరీరాన్ని పట్టుకెళ్ళి కొడుకు హవిస్సుగా అగ్నిహోత్రంలో పడేయడం, అగ్నితోటే పూర్తి. కాబట్టి అటువంటి ఆ 16 సంస్కారములు ఏవి ఉన్నాయో అవి 16 చంద్రుని యొక్క కళలు, షోడశ సంస్కారములు అంటారు. ఈ సంస్కారముల వలన మనిషి అర్హతని పొందుతూ ఉంటాడు. ఈ పని చేయడానికి అర్హత పొందుతాడు. బ్రహ్మచారి ఉపనయనం చేసుకున్నాడు, గాయత్రి చేయడానికి అర్హత పొందాడు. గృహస్థు ధర్మపత్నిని స్వీకరించాడు, యజ్ఞయాగాదులు చెయ్యడానికి అర్హత పొందాడు. వానప్రస్థు వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయడానికి అర్హత పొందాడు. సన్యాసి సర్వసంగ పరిత్యాగం చేసి శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టేశాడు. ఇవన్నీ సంస్కారములే. ఆశ్రమం మారడం కాదు, కానీ మనిషికి గృహస్థాశ్రమ స్వీకారం వరకు చిట్ట చివర అంత్యేష్టి వరకు 16 సంస్కారములు. ఈ 16 సంస్కారములు మనిషిని ఎలా తీర్చిదిద్దుతాయో అలా అక్కడ 16 రోజుల పండుగగా కార్తీక పౌర్ణమి, కృత్తికా దీపోత్సవం చేస్తారు. ఈ 16 రోజుల పండుగలు మీరు అందుకే చూడండి, మనకి సనాతన ధర్మంలో ఏ పెద్ద క్రతువు జరిగినా మళ్ళీ 16 రోజుల పండగ ఉంటుంది. పెళ్లి జరిగిందనుకోండి, 16 రోజుల పండగ చేశారండి అంటారు. 16 రోజుల పండుగలో మొదటి 3 రోజులు దేవతలందరికీ తెలియచేస్తారు. దేవతలందరినీ ఆహ్వానం పలుకుతారు. వాళ్ళు సిద్ధపడాలి. ముందు దేవతలు సిద్ధంగా ఉండాలి ఆ ఉత్సవానికి. మనం చూడండి, ధ్వజారోహణము అని ఒక కార్యం చేస్తాం. బ్రహ్మోత్సవం చేసేటప్పుడు ధ్వజాన్ని పైకెత్తుతాం. ఆ ధ్వజాన్ని పైకెత్తితే దేవతలందరికీ ఆహ్వానం, ఉత్సవం జరుగుతోంది, వచ్చి మీరు ఉండండి, ఇంకా మీరు ఇతర పనులు పెట్టుకుని వెళ్ళిపోకండి అని చెప్తారు. ఎందుకంటే మీరు ఏదైనా ఒక పెద్ద క్రతువు చేస్తున్నారు అంటే ఆ క్రతువులో దేవతల్ని ముందు పిలవాలి, ముందు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టాలి. అందుకే పూర్వం పెళ్లి 3 రోజులు చెయ్యండి అథవా అన్నానికి కారణం అది. దేవతలు రానిది మీకు పండదు. దానికి 1000 మందిని పిలిచి భోజనాలు పెట్టక్కర్లేదు. పితృదేవతల్ని కూడా పిలవాలి. పితృదేవతల్ని కూడా పిలవడానికే దానికి ప్రత్యేకంగా పళ్ళాలు తీసుకొచ్చి మామిడి కొమ్మలతో కొట్టి మంత్రభాగం చేసి పితృదేవతల్ని పిలిచి ఆ ప్రాంగణంలో చెట్ల కొమ్మల మీద అక్కడ ఉండి ఆ క్రతువు చూసి ఆశీర్వచనం చేయమని అడుగుతారు. అలాగే దేవతలందరినీ పిలుస్తారు. దేవాలయ ఉత్సవమైనా అంతే, సమస్త దేవతల్ని ఆహ్వానం చేస్తారు. మీ అందరూ రండి అని పతాకాన్ని పైకెత్తుతారు. అసలు దేవాలయ వ్యవస్థలో గొప్పతనం ఎక్కడుందంటే, ఈశ్వర ఉత్సవానికి సంబంధించినటువంటి మంగళవాద్యం తప్ప లౌకిక మంగళవాద్యము ఈశ్వరుడికి వినపడకూడదు. మీరు బాగా అర్థం చేసుకున్నారో లేదో నేను చెప్పిన మాట. ఒక దేవాలయ ప్రాంగణం ఉందనుకోండి,
ఆ దేవాలయ ప్రాంగణం దగ్గర నుంచి ఒక పెళ్లి ఊరిరిగింపు వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు బాజాలతో భజంత్రీలతో వెడుతున్నారు. అందుకు ధ్వజస్తంభం పెడతారు. ధ్వజస్తంభం కనపడగానే ఆఫ్ చేసేయాలి, ఇక మోగించకూడదు. మీరు గృహప్రవేశానికి ఓ శివాలయం ముందు నుంచి వెడుతున్నారనుకోండి, శివాలయం ముందు కూడా మంగళవాద్యం చేస్తూ వెళ్ళకూడదు. శివాలయానికి అంత దూరంలో ఆఫ్ చేయాలి మంగళవాద్యం. మీరు నిశ్శబ్దంగా వచ్చి శివాలయం ముందు నిలబడి నమస్కారం చేసి శివాలయాన్ని దాటిన తర్వాత మళ్ళీ మంగళవాద్యం చెయ్యాలి. లేకపోతే మీరు ఈశ్వరుణ్ణి గౌరవించినట్టు కాదు, ఈశ్వరుణ్ణి అవమానించినట్టు. మంగళవాద్యం మీ స్వంతంకి పెట్టుకున్న దేవాలయ ప్రాంగణమునందు మ్రోగరాదు. అందుకే పూర్వం అన్ని దేవాలయాలు కట్టేవారు కాదు, ఇబ్బంది ఆచారాన్ని పాటించడమని. దేవాలయ ధ్వజం కనపడింది అంటే మహారాజులు కూడా దిగిపోయేవారు, రథాలు నడిచేవారు ఆ దేవాలయ ప్రాకారం దాటిపోయే వరకు. ఈశ్వరుడు కూడా ప్రాకారముల లోపల ఉండేవాడు, ఆయన ఉత్సవానికి సంబంధించినవి. అందుకే పతాకం పట్టుకోవడం, గొడుగు పట్టుకోవడం, ఇవేవైనా సరే ఈశ్వరుడికే తప్ప. మీరు దేవాలయం రాజద్వారాన్ని దాటితే ఇక మీరు గొడుగు పట్టించుకోవడం, మీరు గొడుగేసుకోవడం, మీరు టోపీలు పెట్టుకోవడం, మీరు తలపాగాలు పెట్టుకోవడం, ఇలాంటి పనులిక చేయకూడదు. ఎవరికైనా అలా కట్టి తీసుకెడితే వారు మహాభక్తులని గుర్తు. మహాభక్తులని గుర్తు ఏమిటంటే వారిని రాజద్వారం దగ్గరే ఆపి ఆ ప్రత్యేకంగా వస్త్రాన్ని తలకి కట్టి వారిని పూర్ణకుంభం చూపించి ఆ పైకి ఉండే మామిడి మండలతో పూర్ణకుంభం వచ్చిందంటే లోపల ఉన్న ఈశ్వరుడు వచ్చాడని గుర్తు. అప్పుడు దాన్ని ముట్టుకుంటారు రెండు చేతులతో. ముట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల పాదాలు ముట్టుకున్నారని, లోపల ఉన్న ఈశ్వరుడు స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చాడు, అంతటి మహాభక్తుడు వచ్చాడని గుర్తు. ముందు పూర్ణకుంభం వెడుతోంది కాబట్టి మంగళవాద్యం చెయ్యాలి. పూర్ణకుంభం లేకుండా మంగళవాద్యం చేయకూడదు, అది మళ్ళీ ఈశ్వరుడి పట్ల అవమానం అవుతుంది. కాబట్టి అంత గౌరవం, అంత నియమాన్ని మన వాళ్ళు విధించారు. అంటే 16 రోజుల పండుగగా దేవతలందరినీ ఆహ్వానం చేస్తారు. అలా ఆహ్వానం చేస్తే మొదటి 3 రోజులు దేవతలకి సిద్ధం చేస్తారు. అంటే పతాకాన్ని పైకెత్తి ఆ మంటపాలన్నిటినీ కూడా సిద్ధం చేసి ఆ మంటపాల్లోకి ముందు ప్రధానమైనటువంటి దైవం ఎవరో ఆయన వస్తారు. అరుణాచలంలో ప్రధాన దైవం అపితకుచాంబా సమేత అరుణాచలేశ్వరుడు, ఆయన వస్తారు. ఆయన పల్లకీలో వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చుంటారు. అలా ఎన్నాళ్ళు? 16 రోజులు ఉండాలి. అక్కడే ఉంటాయి ఉత్సవమూర్తులు. ఉత్సవమూర్తి అంటే ధ్రువమూర్తి పనుపుని తిరుగుతాడు చరమూర్తి. ఆయన్ని కూర్చోపెట్టి 3 రోజులు దేవతాహ్వానమే చేస్తారు. 10 రోజులు ఉత్సవము అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందరో ఎదురు చూస్తుంటారు ఈశ్వరుణ్ణి చూడాలని. ఇంతమంది ఆలయంలోకి వెళ్ళి చూడగలిగారో చూడలేకపోయారో ఒకెత్తు, భక్తులు ఈశ్వరుణ్ణి చూడాలని ఎలా తాపత్రయపడతారో, అరే రేనా ఉత్సవం అని ఇంతమంది పిల్లలు వచ్చారు, ఇన్ని లక్షల మంది పిల్లలు వచ్చారు, వీళ్ళందరినీ నేను చూడొద్దు అని ఈశ్వరుడికి తాపత్రయం ఉంటుంది. తల్లికి తండ్రికి షష్ఠి పూర్తి జరుగుతోందండి. కొడుకులు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, కూతుళ్ళు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, వియ్యాలారు వచ్చారు, మనవలు వచ్చారు, మునిమనవలు వచ్చారు. వాళ్ళు తాతగారి దగ్గరికి వెడతారా? తాతగారు కూడా సంతోషంగా గబగబా బయటకు వచ్చి, ఒరే నాన్న వచ్చావా, రండి 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 రండి, ఒరే మీరు రాకపోతే ఎక్కడరా, శోభ ఎక్కడరా, మంచి పని చేశారా, వచ్చేసారని కౌగిలించుకుని ఇంటికి తీసుకెడతాడా రైల్వే స్టేషన్కి వచ్చి? ఎంత పెద్ద ఆయనైనా, ఎంత షష్ఠి పూర్తి జరుగుతున్నా ఆయన కూడా వీళ్ళ మీద ప్రేమ ప్రకటిస్తాడా, ప్రకటించడా? ఆ కుర్చీలో కూర్చొని తొడ మీద ఒక్కొక్క మనవణ్ణి కూర్చోబెట్టుకుని మురిసిపోతాడా, మురిసిపోడా? మరి మురిసిపోయినట్టు పరమేశ్వరుడు మురిసిపోవద్దు. ఆయన ఒక్కడు బిగదీసుకుని లోపల కూర్చుని మీ అందరూ ఉత్సవం క్యూలో రండి అంటాడేంటి? ఆయన వస్తాడు బయటికి. అందుకే 10 రోజులు 10 వాహనముల మీద వస్తాడు. అందుకే తిరువణ్ణామలైలో, అరుణాచలంలో ఈ కార్తీక జ్యోతికి 10 రోజులు 10 వాహనముల మీద వచ్చేటప్పుడు ఆయన ఒక రోజున వెండితో చేయబడినటువంటి నంది, అంటే తెల్లగా ఉంటుంది. నందీశ్వరుడు ఎంత తెల్లగా ఉంటాడో అంతటి తెల్లని నంది వాహనారూఢుడై పార్వతీ పరమేశ్వరులు ఆలయ ప్రాకారాన్ని చుడతారు, చుట్టి వస్తారు. దాన్ని ఊరిరిగింపు అంటారు. ఊరిరిగింపు అంటే ఊరంతటినే ఆయనకి చెప్తారు, అయ్యా ఇదిగోనండి బలానాయన బలానాయన బలానాయ కాకినాడ నుంచి కోటేశ్వరరావు అండి వాడు వచ్చాడు చూడడానికి అని చెప్తారు. చెప్తున్నారని గుర్తు. అందుకని అర్చకులు కూడా ఉంటారు దాని మీద. ఆయన ఒక్కడే బిక్కు బిక్కుమంటే వెళ్ళకూడదు, బ్రాహ్మణులు ఉంటారు అర్చకులు, వాళ్ళు చెప్పారనే గుర్తు. ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషంగా వాళ్ళందరినీ చూస్తూ ఆ వాహనం మీద వెడతాడు.
ఇప్పుడు ఆయన పరమ ప్రసన్నుడై మనని చూశాడు కాబట్టి మన జీవితానికో సార్థక్యత. ఆయన ఆంతరంగిక పరివారంలో మనం ఒకళ్ళం అయ్యాం. ఉత్సవంలో వెళ్ళినప్పుడు వాహనం మీద తిరుగులాడుతుండగా చూశాము అంటే ఆయన్ని మనం చూశాం కాదు, మనని ఆయన చూశాడు. దేవాలయంలోకి మనం వెడితే మనం ఆయన్ని దర్శనం చేయడానికి వెళ్ళాం, మన భక్తి వలన ఆయన మనని చూడాలి. ఉత్సవంలో వాహనం మీద బయటకు వస్తే ఆయన మనని చూడ్డానికే బయటకు వచ్చాడు. కాబట్టి 10 రోజులు వాహనం మీద ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ప్రాకారం అంతా ప్రదక్షిణం చేస్తాడు పరమేశ్వరుడు కూడా. ఇక కార్తీక పౌర్ణమి రోజున భక్తులందరూ తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆవు నీతినంతటినీ కూడా ఒక పెద్ద కళాయిలో పోస్తారు. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో వెలిగించేటటువంటి దీపం ఒక్కొక్కసారి 4 రోజులు 5 రోజులు కూడా వెలుగుతుంది. తిరువణ్ణామలై అసలు ఎక్కడ అంగుళం కూడా ఖాళీ ఉండదు అంటారు. కొన్ని లక్షల మంది జనంతో నిండిపోతుంది. ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు ఆ జ్యోతి వెలగడానికి. కొంతమంది ఔత్సాహికులు ఆ జ్యోతిని వెలిగించడానికి పెద్ద పాత్ర ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసి తీసుకెడుతుంటే దాంతో పాటే పెడతారు పైకి. ఇంతమంది భక్తులు ఇచ్చినటువంటి కర్పూరాన్ని ఆ ఒత్తికి అలదుతారు. అలది చీకటి పడిన తరువాత వెలిగిస్తారు. అది ఇలా వెలుగు కనపడగానే ఒక్కసారి అరుణాచలం అంతా మార్మోగిపోతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని ప్రత్యేకంగా అదే పలుకుతారు. ఆ 4 నామాలు పలుకుతారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని. ఆ నామం ప్రతిధ్వనించిపోతుంది, దిక్కులు మార్మోగిపోతాయి ఆ నామంతో. అప్పుడు అక్కడ జ్యోతి వెలిగించగానే ఇంటింటా జ్యోతులు ఇస్తారు. ప్రతి ఇంట ఇన్ని జ్యోతులతో అసలు మీరు ఆ అరుణాచల క్షేత్రాన్ని చూస్తే ఎక్కడ చూసినా జ్యోతులే. ఇన్ని లక్షల మంది ఆ జ్యోతి వెలుగుతూ ఉండగా పర్వతం మీద ఆ పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేయడం అంటే మీరు నడవడానికి ఏం ఉండదు. మీరు అంగుళం ఖాళీ వస్తే కాలు కదుపుతూ వెడుతూ ఉండడమే అంతే. అలా తిరుగుతారు. అసలు అది జనం ఇలా ఇలా నడుస్తూ ఆ గిరి చుట్టూ తిరిగే స్థితిని చూడడం చాలు, అంత అద్భుతంగా ఉంటుంది. కొండంతా జనంతో నిండిపోతుంది. అంత పెద్ద జ్యోతి వెలుగుతూ ఉంటుంది. భగవాన్ రమణుల గురించి సూర్యనాగమ్మ గారి లేఖల్లో మహాతల్లి వర్ణించారు. ఆ అరుణాచల జ్యోతి వెలిగించేటటువంటి రోజున రమణులు సాయంకాలం 4:30-5 అయ్యేటప్పటికి స్నానం చేసేసి వారు నడిచి వస్తుంటే ఆయనకి ఎంత సంతోషం. కార్తీక పౌర్ణమి వచ్చిందంటే ఆయన నడిచి వస్తున్న పరమశివుళ్ళ ఉండేవారు. ఆయన నడిచి వస్తుంటే అక్కడ సోఫా వేసేవారు, పట్టె మంచం లాంటిది. దాని మీద వచ్చి కూర్చునేవారు. భక్తులందరూ గిన్నెల్లోనూ పళ్ళు పదార్థాలు అన్నీ తీసుకొచ్చి చుట్టూ పెట్టేవారు. బ్రాహ్మణులందరూ కూడా పక్కన నించుని ఉండేవారు. ఆ కొండ మీద అరుణాచల జ్యోతి వెలిగేది. రమణాశ్రమం వెనక గేట్లోంచి స్కందాశ్రమానికి వెళ్ళొచ్చు పైన. ఆ గేటుకి యువతల భగవాన్ రమణులు పడుకునేవారు. చుట్టూ అందరూ కూర్చునేవారు. ఒక పక్క పౌర్ణమి చంద్రుడు ఆ జ్యోతిని వెలిగించగానే రమణుల సన్నిధానంలో కూడా బల్ల మీద జ్యోతి వెలిగించేవారు. వెలిగించగానే బ్రాహ్మణులందరూ లేచి నిలబడి నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసు పరీడనాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అని కైవల్యోపనిషత్ మంత్రం చెప్పేవారు. మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు రమణులు తనలో తాను ధ్యాన పారవస్యంలో ఉండేవారు. సూర్యనాగమ్మ గారు రాసుకున్నారు, నా జన్మ సౌభాగ్యం పండింది. ఒక పక్క చూస్తే ఆకాశంలో పౌర్ణమి నాటి చంద్రబింబం, ఓ పక్కిలా తల తిప్పితే కొండ మీద వెలుగుతున్నటువంటి జ్యోతి, ఒక పక్కిలా తల తిప్పితే ఆ జ్యోతి కాంతి ముఖం మీద పడుతుండగా పరవశించిపోతున్న అపరపరమేశ్వరుడు భగవాన్ రమణులు. ఏకకాలంలో 3 దర్శనం చేసి నా జన్మ ధన్యమైందని రాసుకున్నారు ఆవిడ. కాబట్టి రమణులు కూడా అంత పొంగిపోయేవారు. అన్ని గిన్నెల్లో పదార్థాన్ని నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదంగా తీసుకుని గిరి ప్రదక్షిణానికి బయలుదేరిపోయేవారు. అసలు జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలి. కానీ ఈ మాట మీకు చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుచేత అంటే
ఇంచుమించుగా నన్ను ఒక 5-6 సంవత్సరముల నుంచి కార్తీక పౌర్ణమి కృత్తికా దీపం వెలిగించే రోజున కోటేశ్వరారు రండి అరుణాచలం అని నన్ను ఆహ్వానిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ ఏదో హడావిడే. ఇప్పటి వరకు నేను మాత్రం కార్తీక పౌర్ణమి జ్యోతి వెలిగించినప్పుడు వెళ్ళలేకపోయాను. ఈ సంవత్సరం అరుణాచల వైభవం చెప్పిన ఫలితాన్ని అడ్డుపెట్టి పరమేశ్వరుడు వచ్చే సంవత్సరం నేను వెళ్ళడానికి నాకు అవకాశం ఇస్తాడనుకుంటున్నాను. కాబట్టి ఆ కృత్తికా దీపోత్సవం అంత గొప్ప దీపోత్సవం. అది చూసి తీరాలి. ఆ దీపమే పరమేశ్వరుడు, ఆ దీపమే అమ్మవారు, ఆ దీపమే సద్గురువు, అన్నీ ఆ దీపమే. అటువంటి అద్భుతమైనటువంటి ఆ కృత్తికా దీపోత్సవం నాడు తిరువణ్ణామలై పెట్టింది పేరు ఈ ఉత్సవం చేయడానికి. అంత అద్భుతంగా జరిగి 3, 4, 5 రోజులు ఆ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది, అలా చూస్తూనే ఉంటారు.